హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు ఆషాఢం స్పెషల్ కజ్జికాయల్ని మీకు చూపించబోతున్నాను. ఇది పక్కా హోమ్ మేడ్ స్టైల్లో చేస్తున్నాను. చాలా చక్కగా ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల మనం తయారు చేసే పూర్ణం ఉంటుంది కదా, అది నేను ఇందులో చూపించిన మెథడ్లో తయారు చేసుకుంటే అసలు ఆ టేస్ట్కి సాట్ ఏది ఉండదు. ఎప్పుడు చేసినా పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తినే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని చూసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఫాలో అయ్యారంటే కజ్జికాయని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత అరకప్పు బాదం పప్పును వేసుకుని వేయించుకోవాలి. ఈ బాదం పప్పుని డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల చాలా కమ్మదనం వస్తుంది మనం చేసే పూర్ణానికి. మన ఇంట్రెస్ట్ అండి, బాదం అందుబాటులో లేకపోతే అవి స్కిప్ చేయొచ్చు, కానీ ఇవి స్పెషల్ అట్రాక్షన్ అవుతాయి కాబట్టి ఉన్నవాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు వాటిని వేగిన తర్వాత నెక్స్ట్ పల్లీలు కూడా వేయించేసుకుందాం. పల్లీలని 1 కప్పు వరకు వేసుకోవాలి. బాదం అరకప్పు వేసుకున్నాం, పల్లీలు 1 కప్పు వేసుకున్నాం. పల్లీలు మనకి ఎక్కువ వేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది. మన ఇష్టాన్ని బట్టి ఆధారపడద్ది. ఈ విధంగా అయితే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి పొర ఊడిపోయేలా వచ్చేస్తే పల్లీలు వేగినట్లే. వీటిని తీసుకుని వేరే బౌల్లోకి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో జీడిపప్పుని అరకప్పు తీసుకుందాం. బాదం అరకప్పు, జీడిపప్పు అరకప్పు, పల్లీలు 1 కప్పు. వీటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీకు ఇందులో చూసారు కదా, మరీ హెవీగా వేగక్కర్లేదు, జస్ట్ కరకరలాడేలా వేగితే సరిపోతుంది. చూసారు, ఇలా వచ్చాక తీసేసుకోవచ్చు. దీన్ని కూడా మనం సెపరేట్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి నువ్వులు కూడా వేసుకుందాం. నువ్వులు కూడా ఆప్షనల్ అండి. ఆ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు వీటిని స్కిప్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 3/4 కప్పు నువ్వుల్ని యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి చిటపటలాడుతూ ఉంటే అప్పటి వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి గోధుమ రవ్వ, వైట్ రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ, దాన్ని 2 కప్స్, 2 కప్పుల గోధుమ రవ్వని తీసుకుని దీన్ని కూడా నెయ్యి కానీ నూనె కానీ వేయకుండా ప్లెయిన్గానే, అంటే ఏమీ వేయకుండా డ్రై రోస్టే చేయాలి రవ్వను కూడా. ఈ విధంగా చేయడం వల్ల మనకి రవ్వ అనేది మెత్తపడకుండా ఉంటుంది. ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. ఇవన్నీ అయిపోయాక ఫైనల్గా 4 కప్పుల కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. మనం ఇదే కొలతల్లో కనుక చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మళ్ళీ ఎప్పుడు చేసినా ఇదే మెజర్మెంట్లో చేసుకోవాలనిపించే అంత పర్ఫెక్ట్గా అయితే మీకు లోపల పూర్ణం అనేది రెడీ అవుతుంది. చూసారుగా, ఈ కొబ్బరి వాటర్ మొత్తం పోయి లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ హెవీగా అయితే చేయక్కర్లేదు. కొబ్బరిలో వాటర్ మొత్తం పోయి లైట్గా ఫ్రై అవ్వాలి. దీంట్లో మనం ఫస్ట్ అయితే ఏం వేసుకోలేదు, లైట్గా వాటర్ డ్రై అయ్యాక కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకుంటాం దీంట్లోకి. ఇది కొంచెం అడుగున పడుతూ ఉంటుంది, మనం దగ్గరే ఉండి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవడం వల్ల కొబ్బరి అనేది కమ్మని రుచిలోకి మారుతుంది. అందుకని ఒక 2 స్పూన్స్ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యాక వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఇంకొక 5 నిమిషాలు వేగేసరికి మనకు వాటర్ అయితే అబ్జర్వ్ అయిపోయినాయి. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఈ విధంగా వేగే వరకు జాగ్రత్తగా అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత దీన్ని ఈ వేడిగా ఉండగానే మనం మొత్తం పదార్థాలన్నీ రెడీ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం, పల్లీలు మూడింటిని
బాగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. దీన్ని మనం కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉన్న ఒక పెద్ద బౌల్లోకి ఈ ఫ్రై చేసుకున్నవన్నిటిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి, గోధుమ రవ్వ, పల్లి, జీడిపప్పు, బాదం మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుందాం. చూసారు ఇలా పలుకుగా యాడ్ చేసుకోవాలి. అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి షుగర్ను కూడా యాడ్ చేసుకుందాం. మనం ఈ షుగరు, బెల్లం అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కానీ క్యాజువల్గా అయితే ఇందులోకి 2 కప్పులు షుగరు, 2 కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. తక్కువగా తినేవాళ్ళు అయితే 1 కప్పు షుగరు, 2 కప్పులు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం దీన్ని స్టవ్ మీద చేయకూడదు. విడిగా బౌల్లోకి తీసుకుని వీటినన్నిటిని వేయించిన వాటన్నిటిని సెపరేట్గా కలుపుకోవాలి. నేను చెప్పాను కదా 2 కప్పుల షుగర్ అని, మరొక కప్పుని ఇప్పుడు యాడ్ చేశాను. అలాగే అరకప్పు నెయ్యి, ఇందాక 2 స్పూన్స్తో కలిపి అరకప్పు వరకు నెయ్యి పడుతుంది. ఆ అరకప్పు నెయ్యి వేయడం వల్ల మనకిది కజ్జికాయ తయారైన తర్వాత చాలా లోపల లౌజ్ లాగా చాలా బాగుంటుంది. బాగా డ్రై అయిపోయి పొడిలాడదు, చాలా చక్కగా ఉంటుంది. అంతా అతుక్కుని ఫార్మేషన్ చాలా బాగుంటుంది కజ్జికాయ లోపల. ఆ విధంగా మీరు నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపాక 4 నుంచి 5 గంటల వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి కంపల్సరీ. ఇప్పుడు పైన పిండి కోసం మనం పిండిని రెడీ చేసుకుందాం. దీనికోసం 2 కప్స్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాం. దీని బదులు మనం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి, పిండికి బాగా కలిసేలాగా. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఆయిల్ అనేది హెవీగా వేయకూడదు, మనకి పై పొర అనేది పాడైపోతుంది, బాగా ఎక్కువ హెవీగా ఉబ్బుతుంది. అందుకని లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుని అంతా కలిసాక మనం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. 2 కప్పుల మైదాకి మనం 1 కప్పు వాటర్ తీసుకుందాం. పూర్తిగా కప్పు అయితే పట్టలేదు నాకు, 1/4 కప్పు వాటర్ మాత్రమే పట్టింది పిండిని కలపడానికి. దీన్ని మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా స్మూత్గా కలుపుకోవాలి. ఆ వాటర్ అయితే మిగిలిన కప్పు వాటర్కి. ఇప్పుడు దీన్ని బాగా మర్దన చేసుకోవాలి. పిండిని మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగుంటాయి ఏదైనా సరే. దీంతో ఏం చేసినా ఈ విధంగా బాగా కలుపుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. మనం ఏదైతే లోపల పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకున్నామో అది 4-5 గంటలైనా నానొచ్చు, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా ఈ తెల్లారేసరికి ఇంకా బాగా తయారవుద్ది లోపల పూర్ణం అనేది. దీన్ని ఒక అరగంట పాటు రెస్ట్లో పెట్టుకున్న తర్వాత తీసుకుని మనం దీన్ని చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుందాం. చిన్న ఉండలుగా చేసుకుని రెడీగా ఉంచుకుంటే మనకి అప్పడాలు చేసుకోవడానికి ఫాస్ట్గా పని అయిపోతుంది. ఇప్పుడు లైట్గా మైదా చల్లుకుని దీనిపైన మనం ఉండని పెట్టుకుని స్మూత్గా ఒత్తుకుంటూ ఉండాలి. ఈ చపాతీ అనేది స్మూత్గా చాలా పలచగానే ఉండాలి, అది విడిపోనంత పలచగా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన దాన్ని కజ్జికాయ బల్ల ఉంటుంది కదా, దానిపైన పరుచుకోవాలి. సరిపడగా వచ్చేలా పరుచుకుని మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పూర్ణం దాన్ని తీసుకుని 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. నిండుగా ఉండాలి, ఎప్పుడు కొద్దిగానే వేస్తే ఖచ్చితంగా అది తర్వాత లోపల ఏమీ ఉండదు, చాలా గుల్ల అయిపోతుంది. ఈ విధంగా సరిపడే విధంగా చేసి చుట్టూరు అంచుల దగ్గర వాటర్ అప్లై చేసుకోవడం వల్ల అంచులు బాగా అతుక్కుని మనకి లోపల పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. అలాగే కజ్జికాయ పళ్ళకు కూడా మనం లైట్గా నూనెని అప్లై చేసుకుంటే మనం కజ్జికాయ అనేది మన చేతికి త్వరగా వచ్చేస్తుంది, దానికి అంటుకోకుండా పిండి అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా చుట్టూరు నూనెని రాసుకుని దీనిపైన మనం రెడీ చేసుకున్న చపాతీని వేసుకుని ఈ విధంగా పరిచి దీంట్లోకి మనం సరిపడినంత పూర్ణాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఇది అంచులకి వైపు రానివ్వకుండా జాగ్రత్తగా వేసుకుని దీని చివర వాటర్ అప్లై చేసుకుని గట్టిగా నొక్కి పెట్టాలి. గట్టిగా నొక్కి పెట్టడం వల్ల ఓపెన్ అవ్వకుండా ఉంటుంది కజ్జికాయ అనేది.
లోపల పూర్ణం అనేది ఎంత ప్రాసెస్, దీన్ని జాగ్రత్తగా చేసుకోవడం అనేది కూడా అంతే ప్రాసెస్. ఇది కనుక పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే అన్ని కజ్జికాయలు చాలా చక్కగా నీట్గా అయితే వస్తాయి. చూసారు కదా, చూడగానే ఎంత నీట్గా ఉందో. మనం ఎడ్జెస్ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే కట్ చేసుకోవచ్చు. మాకైతే ఎడ్జెస్ ఉంచేస్తామండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారు ఎంత చక్కగా బుజ్జిగా ఉన్నాయో. వీటన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకుని మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ బాగా వేడిగానే ఉండాలి, కానీ హై ఫ్లేమ్లో వేయించకూడదు, మీడియంలోనే వేయించాలి. ఈ విధంగా మీడియంలో వేగించడం వల్ల మనకి లోపల వేసిన పూర్ణం కూడా బాగా ఉడుకుతుంది. హైలో వేయడం వల్ల మనకి పైనది మాడిపోతుంది, లోపలిది అలాగే ఉండిపోతుంది. ఈ విధంగా మీడియం రేంజ్లో వేయించడం వల్ల లోపల బయట కూడా బాగా వేగి క్రిస్పీగా ఉంటాయి కజ్జికాయలు అనేవి, మెత్తబడవు. అదేవిధంగా లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండదు. ఈ షిఫ్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ షిఫ్ట్లో కూడా సరిపడినన్ని వేసుకోవాలి. వీటిని ఒకసారే కంగారు పడుతూ వేయించకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ విధంగా మనం కజ్జికాయలు అన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవడం, వేసుకుని వేయించుకోవడం. ఇద్దరైనా ముగ్గురైనా ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఎన్నైనా చేసుకోవచ్చు. ఒక్కరే ఉంటే అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని వేయించుకోవాలి. అదేవిధంగా మీరు ఈ ఆషాఢంలో కజ్జికాయలని అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఈ క్రిస్పీ కజ్జికాయల్ని ఈజీగా ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కజ్జికాయ రుచి అంతా లోపల మనం తయారు చేసే పూర్ణం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కజ్జికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వండిన తర్వాత చల్లారాక తీసుకుని ఒక ఎయిర్ టైటెడ్ బాక్స్లో పెట్టుకుని ఇలా చేసుకుంటే 15 రోజుల వరకు చాలా తాజాగా ఉంటాయి. ఆ టేస్ట్ని మీరు 15 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.